ఫ్రెండ్స్ వెల్కమ్ టు నర్సరీ స్వప్న బ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా పాపనైతే హాయ్ చెప్పింది. హాయ్ చెప్పు షాను. నువ్వు తిన్నావా? నువ్వు తిన్నా? స్కూల్కి ఎందుకోలే? జ్వరం వచ్చింది కదా, ఏమో అనద్దు. జ్వరం వచ్చిందా నాదే? ఏమైంది? స్కూల్కి ఎందుకోలే? జలుబు అయింది, జ్వరం వచ్చింది, దగ్గులేసిందా నాదే? ఇద్దరికైతే పిల్లలకి చాలా జలుబు చేసింది, దగ్గులేసింది, జ్వరం వచ్చింది. నిన్న హాస్పిటల్కి వెళ్ళామండి, అందుకే స్కూల్కి అయితే పంపలేము పిల్లల్ని. ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే ఎట్లుంటే తెలుసు కదా, మామూలుగా రచ్చే. కానీ వీళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, మళ్ళీ చదువుకుంటారు, రాసుకుంటారు, మళ్ళీ ఆకలైతే తింటారు. కానీ అల్లరేం చెయ్యరు మా పిల్లలు, సైలెంట్గానే కూర్చున్నారు. మా కూడా అయితే చాలా డీసెంట్. చూడండి ఇట్లా కూర్చుందో. అల్లరి చేస్తావు నువ్వు? చేయవా? ఏబిసిడీలు వచ్చా నీకు? మా పాప ఏబిసిడి ఏమోకి అర్థం కాదు మనం మాట్లాడేది. ఆమెకే ఉంటుంది భాష. అద్దు కత్తెర అద్దింటికి కత్తెర తీసుకొచ్చింది. సొప్పట్లో తెచ్చుకున్నాం, కట్ చేసుకుందాం తెచ్చుకుంటే ఇక ఆమెకు టైంపాస్గా కట్ తీసుకుంది. ఉండండి, కత్తెర నేను పట్టుకుంటుంది. షాను చూడండి ఎట్లా కూర్చుందో. ఏం కూర షాను ఇవాళ? టమాటా పప్ప. మంచిగా ఉందా? నీ ఎత్త మంచిగా ఉందా? ఇది చెప్పు ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పు. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్, పెద్ద హాయ్. మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. రిక్వెస్ట్. మా కోడలు అయితే చెప్పిన కొద్ది అయితే అంటుంది, ఇట్లా చిన్నపిల్లలు మాట్లాడితే ముద్దుగా అనిపిస్తాయి కదా. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ మాటలు ఏవైనా కానీ చాలా సంతోషం అనిపిస్తాయి. మా పాపకి అదృష్టం లేదు, దేవుడు అట్లా చేసిండు. చిన్నప్పుడు అన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడ పోయినా కానీ కరెక్ట్ చెప్పలేరు. ఇప్పుడు తీసుకుని వెళ్ళేసరికి అయితే హాస్పిటల్కి ఏజ్ దాటిపోయింది అన్నారు, ఏజ్ లిమిట్. ఏమో చూద్దాం ఎట్లున్నదో మీ రాత. కానీ ఎట్లున్నా కానీ తల్లిగా నాకైతే ఎప్పటికీ గుండె నిండా బాధనైతే ఉంటుంది. నా పాప మాట్లాడతలేదని, అది మాత్రం నాకు చచ్చేదాకా నచ్చితే మర్చిపోలేను పాపతోటి. ఏ తల్లికైనా కానీ పిల్లలు మాట్లాడితే అమ్మ నేను ఎక్కడైనా స్కూల్లో జరిగినా ఏదన్నా మనం బయట పండుగలకి అమ్మ నాకు ఈ డ్రెస్ కావాలి అది ఇది మాట్లాడుకుంటే అందరి పిల్లల్ని చూసి నాకైతే చాలా దుఃఖం వస్తుంది. మా పాప నాతోటి మాటలు వస్తే ఇట్లా మాట్లాడుతుందేమో అని ఇట్లా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, దేవుడు నాకే ఇట్లా రాసిండు, మా పాపకి ఇట్లా రాసిండు, అదృష్టం. అయ్యో మేఘన్న ఇట్లా ఇంట్లోకైతే వెళ్ళింది ఇప్పుడే. ఆమెలో ఒక మామకే మనం ఏం మాట్లాడినా ఆమెకు అర్థం కాదు. అర్థం అంటే సైగలు చెప్తే సైన్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. ఇక పిలిస్తేనైతే మిషన్ ఉంటే మేఘన అంటే చూస్తుంది, కానీ అన్నీ క్యాచ్ చేస్తుంది. మనకంటే స్పీడే ఉంటుంది పాప, కానీ ఇక నాకైతే తల్లిగా గుండె శోకం ఎప్పటికి ఉంటుంది కదా, నా పాప మాట్లాడతలేదని. అయితే ఇక స్కూల్కి అయితే వేసినాం, కానీ ఏబిసిడీలు వస్తుంది. అక్కడ బోర్డు మీద చెప్పిన కొద్దీ అయితే ఏబిసిడీలు ఇక్కడ బుక్ మీద రాసుకుంటుంది. నోట్కి కూడా రాపిస్తుంది, ఇంటికాడ రాస్తుంది. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి విజ్ఞాన్ స్కూల్ అని అయితే జాయిన్ చేసినాం. విజ్ఞాన్ స్కూల్కి అయితే వెళ్తుంది, ఏబిసిడీలు రాపిస్తున్నాం. 1 2 3 ఆల్ ఇండియా అలాన్నీ అయితే నేర్చుకుంది. ఈ పాపనైతే సైన్ లాంగ్వేజ్ స్కూల్లో వేయమంటారు. ఇక సైన్ లాంగ్వేజ్ స్కూల్ వేస్తే పాప కరీంనగర్లో, మేము ఇక్కడ మాకు ఇక ఆమె మీద టెన్షన్.
ఆమె ఎట్లున్నదో ఏమైందో అన్నట్టు. సహజంగా మామూలుగా మాటల చిన్న పిల్లలకి హాస్టల్ వేయాలంటే బాధ అనిపిస్తుంది. మీకు మాటలు రావు, అందులో ఇంకా హాస్టల్ వేస్తే ఎట్లుంటుంది? ఆమె పని ఆమె చేసుకోగలుగుతుందా? ఆమెకు ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను చూసుకోగలుగుతా అన్నీ. ఆమె చెప్పలేకున్నా సైగలతోటి ఏదైనా కానీ ఆమె ఏది చెప్పకుండా నాకు కొంచెం అర్థమైతే తల్లిగా అర్థం చేసుకొని అయితే నేను చూసుకోగలుగుతా. కానీ హాస్టల్ వేస్తే ఎట్లుంటుంది పాప అని వేయద్దు బేట అని చెప్పైతే ఆగిపోయినాం. హాస్టల్ వేయలేము మేము పాపని. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా సైకిల్ చేసుకుంటారు వాళ్ళు. ఆమె సైకిల్ అనేటి మా అల్లునికి మా కోడలికి అందరికి అర్థమవుతాయి మా ఇంట్లో. ఇంకా ఆమె కంటే కొట్టిన వాళ్ళు మాట్లాడుతారు, ఆమె మాట్లాడతలేదు. నా రాత నా అదృష్టం అనుకోవాలి. ఆ దేవునికి నేను ఏ జన్మలో ఏం పాపం చేసినో నా బిడ్డని ఇట్లా పుట్టించిండు. చూడండి ఫ్రెండ్స్, మొన్న కార్తీక పౌర్ణమి జాతరలోనైతే బోళ్ళు తీసుకొచ్చుకున్నది, ఆడుకుంటుంది. గంతే ఆమె ఆట ఆమెని. ఎవరైనా ఏమన్నది, ఎవరి ఇంటికి పోదు. స్కూల్కి వెళ్ళొచ్చినా కానీ ఇంటికన్నా ఆడుకుంటుంది. టైంపాస్ ఇక ఆమెకు. నేను కూడా ఏమనలేను. చూద్దాం ఇక ముందు ముందు ఏం స్టడీ ఇట్లా ఏం రాకపోతే ఏదైనా కానీ మీతో షేర్ చేసుకుంటా కదా, ఏ స్కూల్లో ఎక్కడ జాయిన్ చేసేది అనేది. కానీ స్కూల్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాం పాపని. ఎందుకంటే ఆమె ఇంప్రూవ్ కావాలి కదా. ఇప్పుడు ఏబిసిడీల మందమే కాదు కదా మీది ఫ్యూచర్ అంటే, మొత్తం తెలుసుకోవాలి కదా. మాటలు రాస్తే ఆమె మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేనేమన్నా రాసి చూపెడితే ఆమెకు అర్థం కావాలి. ఆమెకు అర్థం కావాలంటే ఆమెకు స్టడీ ఉండాలి ఫస్ట్. ఆమెకు స్టడీ ఉన్నాకనే మనం ఏం చేసినా, మనం రాసినా, ఆమె రాసినా ఏదన్నా ఆమెకు అవసరం ఉన్నది. ఇప్పుడు కాకుండా 18 years 19 years వచ్చే వరకు ఆమెకు స్టడీ కంపల్సరీ ఇంపార్టెంట్. ఆమెనైతే ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంచాలనుకుంటున్నాం మేమైతే తల్లిదండ్రులుగా. మంచిగా చదివించి ఆమెను మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా పాపని. నాకు ఈ బ్లాగ్ తీయడానికి కారణం మా పాప గురించి మీతో షేర్ చేసుకుంటానైతే ఈ బ్లాగ్ అయితే తీసిన ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా అనిపిస్తే మాత్రం పాప కోసం కామెంట్ అయితే చేయండి. పాపకైతే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయమని మా పిల్లలకైతే లైక్ చేయండి. దశాను లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అని బాయ్ 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 అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.